గుడ్డులోకి పాలు వేసి చేసిన ఈ రెసిపీ చాలా రుచిగా, చాలా టేస్ట్‌గా అయితే ఉంటుంది. ఈ రెసిపీ వచ్చేసి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అంత టేస్ట్‌గా అయితే ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంత టేస్ట్‌గా అయితే ఉంటాయి. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకైతే వెళ్ళిపోయి చూద్దామా మరి? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని ఇందులోకి ఇంకా ఒక ఎగ్ అయితే వేసుకోవాలి. ఇంకా ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నా. ఇంకా ఈ సాల్ట్ కూడా వేసుకొని ఇలా బాగా విస్కర్ తోటి బాగా కలుపుకోవాలి. మొత్తం ఇలా బాగా కలిసిపోయేలాగా మొత్తం బాగా ఇలా కలుపుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు దాకా పాలను కూడా వేసుకుంటున్నా. ఇంకా ఈ పాలు కూడా వేసుకొని మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. ఇంకా ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు పిండిని అయితే వేస్తున్నాను. మనం గోధుమ పిండి కానీ మైదా కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఇంకా ఈ పిండిని కూడా వేసుకొని మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. మనకు చపాతీ పిండిలాగా వచ్చే వరకు అయితే పిండిని అయితే బాగా ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇంకా మనం తీసుకునే క్వాంటిటీకి ఇంకా పిండి కూడా బాగా సరిపోయింది. మనకు ఏం వాటర్ కానీ పాలు కానీ ఏమైతే అవసరం అయితే లేదు. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా వేసుకొని పిండి మొత్తానికి బాగా పట్టేలాగా బాగా ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి అయితే మనకి ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ప్లేట్ అయితే పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకు పిండి అనేది సాఫ్ట్గా నానుతుంది. ఇంకా ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత అయితే పిండిని అయితే చూస్తున్నాను. చూడండి, ఇంకా పిండి అయితే సాఫ్ట్గా నానింది కదా మనకు. ఇంకా పిండిని అయితే ఒకసారి ఇలా మొత్తం బాగా కలుపుకున్నాను. ఇంకా ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు మనం ఏ దాని మీద రుద్దుతున్నామో ఇంకా దానికి కాస్త ఇలా పొడి పిండిని అయితే చల్లుకొని ఇంకా ఇలా బాగా డిప్ చేసుకోవాలి. ఇంకా వీలైనంత పలుచగా మనం దీన్ని రుద్దుకోవాలి. చూడండి, నేను ఇక్కడ ఏ విధంగా రుద్దుతున్నానో ఇంకా ఆ విధంగా అయితే మనం రుద్దుకోవాలి. ఇంకా ఇలా వీలైనంత పలుచగా రుద్దుకొని ఇప్పుడు కాస్త ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి ఈ రోటి మొత్తం. ఇంక ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇలా లైట్గా కాస్త పొడిపిండిని అయితే చల్లుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే చల్లుకొని ఇంకా మనం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఇలా రోల్ అయితే చేసుకోవాలి. ఇలా ఈక్వల్గా రోల్ చేసుకుంటూ మనం ఆ చివరి వరకు పోవాలి. ఇంక ఇప్పుడు ఇలా 3 భాగాలుగా అయితే నేను ఈ పిండిని అయితే ఇలా కట్ చేస్తున్నాను. ఇంకా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా, నిదానంగా ఇలా దగ్గరికి ఇలా ఒత్తుకోవాలి. ఇలా చూడండి, ఈ విధంగా అయితే మనం ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న దాన్ని ఒక సైడ్కి అయితే తీసుకుందాం. ఇంకా ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. ఇంకా మరొకటి కూడా చూపిస్తున్నాను. ఇలా దగ్గరికి అనేసుకోవాలి. ఇంకా ఎన్ని అయితే అన్నీ ఇలానే చేసుకోవాలి. ఇంకా ఇలా రెడీ చేసుకున్న పిండి ముద్దను తీసుకొని ఇలా బాగా ఇలా పిండిని అయితే డిప్ చేసుకొని ఇంకా మనం ఇప్పుడు రుద్దుకోవాలి. ఈ పరోటాలు చాలా రుచిగా చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. అందరికీ నచ్చుతాయి, అంత టేస్ట్గా అయితే ఉంటాయి. మీరు పిండి అవసరం లేదంటే ఆయిల్తో కూడా రుద్దుకోవచ్చు. ఇంకా ఈ విధంగా ఉంటే చాలండి. ఇంక ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. ఇంకా మరొక పిండి ముద్దను కూడా తీసుకొని సేమ్ ఇలానే రుద్దుకోవాలి. ఇలా కాస్త పొడి పిండిని చల్లుకుంటూ ఇలా రుద్దుకోవాలి. ఈ సైజు ఉంటే చాలండి మనకు. ఎక్కువ మందంగా లేకుండా ఎక్కువగా పలచాగా లేకుండా ఎన్ని అయితే అన్నీ ఇలానే రుద్దుకోవాలి. ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని పెన్నం కూడా పెట్టుకున్నాను. పెన్నం కూడా హీట్ అయింది. ఇంకా ఇలా రుద్దుకున్న పరోటాను అయితే వేసుకోవాలి. ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత మరోవైపుకి అయితే టర్న్ చేసుకోవాలి.
ఇంకా ఇప్పుడు ఈ పరోటా ఒక సైడ్ కాలింది కదా, ఇంకొక వైపుకి అయితే ఇలా టర్న్ చేసుకొని మనం ఆయిల్ కానీ బటర్ కానీ గీ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ ఆయిల్ అయితే అప్లై చేస్తున్నా. మీరు కావాలంటే బటర్ కానీ గీ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. లేదు మాకు ఏం వద్దనుకుంటే ఉత్తదే కానీ కాల్చుకోవచ్చు అండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చూడండి మనకు పరోటా బాగా పొంగుతూ వస్తాయి. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి పరోటాలు అయితే. చూడండి ఎలా పొంగుతుందో. ఇంకా మనం ఇలా బాగా రెండు వైపులో బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకుంటే లోపల దాకా మనకు పరోటా అనేది బాగా కాలుతుంది. ఇలా పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఈ విధంగా నేను చేసినట్లు చేస్తే మీరు. ఇంకా ఈ పరోటా అయితే అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకున్నాం కదా. ఇంకా ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇలా రెడీ అయిన పరోటాని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. ఇంకా మరొకటి అయితే చూపిస్తున్నాను. ఇంకా ఈ పరోటా కూడా ఒక సైడ్ కాలిన తర్వాత మరోవైపు అయితే టర్న్ చేసుకోవాలి. ఇంకా ఇది ఒక సైడ్ కాలింది కదా, ఇలా మరోవైపుకి అయితే టర్న్ చేసుకొని ఇంకా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. మీరు ఆయిల్ తక్కువ తినే వాళ్ళైతే ఇంకా తక్కువ వేసుకొని కాల్చుకోండి. ఇంకా పరోటా అంటేనే కాస్త ఆయిల్ అయితే ఉంటుంది కదా. ఇంకా ఈ పరోటాను కూడా రెండు వైపులో బాగా కాల్చుకోవాలి. ఇంకా చూడండి ఇలా పొంగుతూ బాగా వస్తాయి పరోటాలు అయితే మనకు. చూడండి ఇలా బాగా పొంగుతూ వస్తాయి పరోటాలు మనకు. ప్రతి పరోటా పొంగుతూ వస్తాయి. ఇంకా మనకు ఈ పరోటా కూడా రెడీ అయిపోయింది. అన్నీ ఎన్ని అయితే అన్నీ ఇలానే చేసుకోవాలి. గుడ్డులోకి పాలు వేసి చేసిన ఈ పరోటాలు చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. అంత టేస్టీగా అయితే ఉంటాయి మనకు. ఈ పరోటాలోకి నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏదైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఈ పరోటాలు వచ్చేసి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతాయండి. అంత టేస్టీగా అయితే ఉంటాయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటాయి మనకు. ఒక్కరోజు అంతా పెట్టినా కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయండి. ఈ పరోటా వచ్చేసి చూడండి ఇలా బాగా లేయర్గా వచ్చేస్తుంది. ఇంకా పరోటా కూడా ఎక్కడ పిండి అయితే లేదు. చూడండి బాగా కాలింది మనకు. ఇలా పరోటాలు మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.